ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. మన సనాతన ధర్మంలోని గొప్ప రహస్యాలను, జీవన విధానాలను కథల రూపంలో చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కాని దాని ప్రభావమాత్రం మన జీవితమీద, మన ఆయుష్మీద, మన మనశ్శాంతిమీద పర్వతమంత ఉంటుంది. సాధారణంగా మీరు ప్రతిరోజూ నీరు తాగుతూ ఉంటారు. మీకు దాహం వేసినప్పుడల్లా గ్లాసుతో నీళ్లు గటగటా తాగేస్తుంటారు. కాని ఆ నీటికి అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉందని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. నీరు కేవలం దాహాన్ని తీర్చే ద్రవ పదార్థమాత్రమే కాదు, అది ఒక శక్తి స్వరూపం. మీరు నీరు తాగే ముందు కేవలం 5 సెకన్లపాటు చేసే ఒక చిన్న పని ఆ నీటిని సాక్షాత్తు అమృతంగా మార్చివేస్తుంది. ఆ 5 సెకన్ల మౌనం, ఆ చిన్న క్రియ మీ దేహంలోని అనారోగ్యాలను, మనసులోని అలజడులను ఎలా శుద్ధి చేస్తుందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఈ అద్భుతమైన కథను చివరి వరకు వినండి. అలాగే ఈ ధర్మ సందేశాన్ని 10 మందికి చేర్చడానికి దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఆ కృష్ణ పరమాత్మ పాదాల చెంతకు మన మనసులను తీసుకువెళ్దాం. అది ద్వాపర యుగం నాటిమాట. సకల లోకాలకు ఆనందాన్ని పంచే ద్వారకానగరం ఆ సాయంకాలం వేళ బంగారు వర్ణంలో మెరిసిపోతోంది. సూర్యభగవానుడు పశ్చిమ దిక్కున అస్తమిస్తూ తన లేత ఎర్రని కిరణాలను ద్వారకలోని ఎత్తైన మేడలమీద, గోపురాలమీద ప్రసరింపజేస్తున్నాడు. ఆ నగరంలోని వీధులన్నీ పారిజాత పుష్పాల సుగంధంతో నిండిపోయాయి. ఎటుచూసినా ప్రశాంతత, భక్తిభావం ఉట్టిపడుతున్నాయి. గోమాతలు తమ దూడలకోసం అరుస్తున్న శబ్దాలు, దేవాలయాల నుండి వినిపిస్తున్న వేదమంత్రాల ఘోష, గంటల మోతలు ఆ వాతావరణాన్ని మరింత పవిత్రంగా మారుస్తున్నాయి. అంతటి రమణీయమైన ద్వారకా నగరంలోని అంతఃపుర ఉద్యానవనంలో జగద్గురువు అయిన శ్రీకృష్ణ పరమాత్మ ఒక చలువరాతి వేదికమీద ఆసీనులై ఉన్నారు. ఆయన ముఖారవిందం నిండు చంద్రుని లాగా ప్రకాశిస్తోంది. ఆయన ధరించిన పీతాంబరం గాలికి నెమ్మదిగా కదులుతుండగా మెడలోని వైజయంతి మాల నుండి సుగంధాలు వెదజల్లుతున్నాయి. కృష్ణుడు తన చేతిలోని వేణువును సవరించుకుంటూ మందస్మితంతో ప్రకృతిని గమనిస్తున్నారు. ఆ సమయంలో ఆయన కళ్ళు ఎంతో లోతుగా, ఏదో సృష్టి రహస్యాన్ని పరిశీలిస్తున్నట్లుగా ఉన్నాయి. ఆ సమయంలో అక్కడికి అడుగుపెట్టాడు పాండవ మధ్యముడు, కృష్ణుని ప్రాణస్నేహితుడు అయిన అర్జునుడు. అర్జునుడు అప్పుడే యుద్ధ విన్యాసాల సాధన ముగించుకుని వచ్చాడు. ఆయన ముఖంమీద చెమట బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. కళ్ళు అలసటతో ఎర్రబడ్డాయి. దేహమంతా ధూళితో నిండి ఉంది. ఎంతో దాహంతో, ఆయాసంతో ఉన్న అర్జునుడు కృష్ణుని చూడగానే చేతులు జోడించి నమస్కరించాడు కాని గొంతు ఎండిపోవడం వల్ల మాట పెగలలేదు. కృష్ణుడు చిరునవ్వుతో అర్జునుని వైపు చూశారు. రా బావా, ఇలా కూర్చో అని పక్కన ఉన్న ఆసనాన్ని చూపించారు. అర్జునుడు భారంగా ఆసనమీద కూర్చున్నాడు. అతని కళ్ళు అక్కడే ఉన్న ఒక వెండి కూజామీద పడ్డాయి. ఆ కూజానిండా చల్లని నీరు ఉంది. పక్కనే బంగారు గ్లాసు ఉంది. విపరీతమైన దాహంతో ఉన్న అర్జునుడు మరేమీ ఆలోచించకుండా ఆతృతగా ఆ వెండి కూజాను అందుకున్నాడు. గ్లాసులోకి నీటిని వంచుకోకుండా నేరుగా కూజాతోనే నీటిని గటగటా తాగడానికి నోటి దగ్గరకు తీసుకువెళ్లాడు. అతని మనసునిండా తొందర, ఆరాటం, దాహాన్ని తీర్చుకోవాలనే తపన తప్ప మరొక ఆలోచన లేదు. సరిగ్గా ఆ క్షణంలో ఆగు పార్థా అన్న కృష్ణుని కంచం గంభీరంగా వినిపించింది. ఆ పిలుపులో ఉన్న గాంభీర్యం, అధికారం అర్జునుడిని ఉలిక్కిపడేలా చేసింది. చేతిలో ఉన్న కూజాను అలాగే గాలిలో ఆపేసి ఆశ్చర్యంగా కృష్ణుని వైపు చూశాడు అర్జునుడు. అప్పటికే పెదవుల వరకు వచ్చిన నీటిని తాగకుండా ఆపడం అతనికి చాలా కష్టంగా అనిపించింది. ఎందుకు బావా? నా గొంతు ఎండిపోతోంది. ప్రాణాలు లాగేస్తున్నంత దాహంగా ఉంది. నీరు తాగనివ్వకుండా ఎందుకు ఆపావు? అని అర్జునుడు ఆశ్చర్యంగా, కాస్త అసహనంగా అడిగాడు. కృష్ణుడు నెమ్మదిగా లేచి అర్జునుడి దగ్గరకు వచ్చాడు. ఆయన నడకలో రాజసం, కళ్లలో వాత్సల్యమున్నాయి. అర్జునుడి చేతిలోని కూజాను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ వెండి కూజాను చేతిలో పట్టుకుని దానివైపు చాలా ప్రేమగా ఒక చిన్న బిడ్డను చూసినట్లుగా చూశాడు. పార్థా, నీవు ఇప్పుడు నీరు తాగబోలేదు. విషాన్ని సేవించబోయావు అన్నాడు కృష్ణుడు చాలా ప్రశాంతంగా. ఆ మాట వినగానే అర్జునుడు షాక్ అయ్యాడు. విషమా? బావా, ఇది స్వచ్ఛమైన యమునా నది జలం కదా. నీ అంతఃపురంలో ఉన్న నీటిలో విషం ఎలా ఉంటుంది? నన్ను భయపెట్టకు అన్నాడు కంగారుగా.
కృష్ణుడు నవ్వాడు. ఆ నవ్వులో వెన్నెల కురిసినంత హాయి ఉంది. పార్థా, విషమంటే బయటనుండి ఎవరో కలిపేది మాత్రమే కాదు. నీ మనసులో ఉండే అలజడి, నీ ఆలోచనల్లో ఉండే వేగం, నీవు ఈ నీటిని స్వీకరించే పద్ధతి, ఇవే ఆ నీటిని విషంగా మారుస్తాయి. నీవు ఇందాక ఎంత ఆతృతగా, ఎంత ఒత్తిడితో ఆ నీటిని నోటి దగ్గరకు తీసుకువెళ్లావో గమనించావా? నీ శ్వాస ఎంత వేగంగా ఆడుతోందో చూసావా? ఆ స్థితిలో నీవు అమృతాన్ని తాగినా అది నీ శరీరంలోకి వెళ్ళాక విషంగానే మారుతుంది. అర్జునుడు అయోమయంగా చూశాడు. నాకు అర్థం కావడం లేదు కృష్ణా. నీరు కేవలం దాహాన్ని తీర్చే వస్తువు కదా? దానికి మనసుతో, నా ఆలోచనలతో సంబంధమేమిటి? నేను వేగంగా తాగినా, నెమ్మదిగా తాగినా అది నీరే కదా? అని ప్రశ్నించాడు. అప్పుడు కృష్ణుడు ఆ వెండి కూజాను కిందపెట్టి, అందులోంచి కొద్దిగా నీటిని బంగారు గ్లాసులో పోశాడు. ఆ నీరు పడుతున్నప్పుడు వచ్చే గలగల శబ్దం ఆ నిశ్శబ్ద వాతావరణంలో సంగీతంలా వినిపించింది. అర్జునా, ఈ సృష్టిలో పంచభూతాలకు లేని శక్తి అంటూ ఏదీ లేదు. అందులోనూ జలం, నీరు అత్యంత శక్తివంతమైనది. దానికి జ్ఞాపకశక్తి ఉంటుంది. అది కేవలం ద్రవపదార్థం కాదు, అది ఒక ప్రాణశక్తి. నీవు దానిని తాకగానే నీలో ఉన్న ప్రకంపనలను అది గ్రహిస్తుంది. నీవు కోపంగా ఉంటే ఆ నీరు ఆ కోపాన్ని తీసుకుంటుంది. నీవు ప్రశాంతంగా ఉంటే అది శాంతిని గ్రహిస్తుంది. ఇందాక నీవు యుద్ధం ముగించుకుని అలసిపోయి ఉద్వేగంతో ఉన్నావు. నీ మనసులో అలజడి ఉంది. ఆ సమయంలో నీవు నీటిని తాగితే నీ మనసులోని అలజడి ఆ నీటి ద్వారా నీ ప్రతి కణంలోకి ప్రవహిస్తుంది. అది నీ ఆయుష్షును తగ్గస్తుంది, నీ తేజస్సును హరిస్తుంది. కృష్ణుడు చెబుతున్న మాటలు అర్జునుడికి కొత్తగా, వింతగా అనిపించాయి. కాని కృష్ణుడి మాటల్లో పరమసత్యముంటుందని అతనికి తెలుసు. మరి ఇప్పుడు నేనేం చేయాలి బావా? దాహం వేస్తోంది కదా అని నీరు తాగకూడదా? అని అడిగాడు అర్జునుడు అమాయకంగా. తాగాలి పార్థా. కాని తాగే ముందు ఒక చిన్న పని చేయాలి. ఆ పని చేయడానికి నీకు పట్టే సమయం కేవలం 5 సెకన్లే. కాని ఆ 5 సెకన్ల సమయం నీ జీవితాన్ని మారుస్తుంది అని కృష్ణుడు అర్జునుడి కళ్లలోకి సూటిగా చూశాడు. అర్జునుడిలో ఉత్సుకత పెరిగింది. ఏమిటి ఆ పని? నీరు తాగే ముందు నేను ఏం చేయాలి? అని అడిగాడు. శ్రీకృష్ణుడు ఆ గ్లాసును చేతిలోకి తీసుకుని, దానిని తన 2 చేతుల మధ్య ఉంచుకుని కళ్ళు మూసుకున్నాడు. ఆయన ముఖంలో అద్భుతమైన ప్రశాంతత కనిపించింది. ఆ క్షణంలో గాలికూడా స్తంభించినట్లు అనిపించింది. కృష్ణుడు ఆ నీటితో ఏదో మాట్లాడుతున్నట్లుగా, ఆ నీటిని ఆశీర్వదిస్తున్నట్లుగా అనిపించింది. అర్జునుడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. జగత్తునే శాసించే పరమాత్మ చిన్న గ్లాసు నీటి ముందు కళ్ళు మూసుకుని ఏం చేస్తున్నారు? ఆ 5 సెకన్లలో అక్కడ ఏం జరుగుతోంది? 5 సెకన్ల సమయం గడిచింది. ఆ 5 క్షణాలు ఆ ఉద్యానవనంలో ఒక దివ్యమైన నిశ్శబ్దం ఆవహించింది. పక్షులు తమ కూతలను ఆపాయి. గాలికూడా నిశ్చలంగా మారి ఆ పరమాత్మ చేసే పనిని గమనిస్తున్నట్లుగా అనిపించింది. కృష్ణుడు తన కమల నయనాలను తెరిచాడు. ఆయన కళ్లలో అప్పటివరకు లేని ఒక సరికొత్త కాంతి, అనంతమైన కరుణ తొణికిసలాడాయి. తన చేతిలోని బంగారు గ్లాసును మెల్లగా అర్జునుడి వైపు చాచాడు. తీసుకో పార్థా. ఇప్పుడు ఈ నీటిని సేవించు. అయితే ఒక్కటి గుర్తుంచుకో, నీవు తాగుతున్నది కేవలం నీరు కాదు, సాక్షాత్తు ప్రాణశక్తిని నీ శరీరంలోకి ఆవాహన చేసుకుంటున్నావు అనే భావనతో తాగు. నెమ్మదిగా ప్రతిగుక్కను ఆస్వాదిస్తూ తాగు అని చెప్పాడు కృష్ణుడు. అర్జునుడు ఎంతో ఆసక్తిగా ఆ గ్లాసును అందుకున్నాడు. ఇందాకటి ఆతృత, తొందర అతనిలో ఇప్పుడు లేవు. కృష్ణుడి సాన్నిధ్యం, ఆ 5 సెకన్ల మౌనం అర్జునుడి మనసును అప్పటికే సగం శాంతపరిచాయి. అర్జునుడు గ్లాసును పెదవులకు ఆనించి తొలిగుక్కను గొంతులో పోసుకున్నాడు. ఆశ్చర్యం! ఆ నీరు గొంతు దిగుతుంటే అర్జునుడికి ఏదో తెలియని అనుభూతి కలిగింది. అది కేవలం చల్లని నీరులా లేదు. తియ్యటి కొబ్బరి నీళ్లలా, సుగంధభరితమైన అమృతంలా అనిపించింది. అంతకుముందు ఆ కూజాలో ఉన్న నీరే కదా ఇది? మరి రుచి ఎందుకు మారింది? అని ఆలోచిస్తూనే అర్జునుడు ఆ నీటిని పూర్తిగా తాగి ఖాళీ గ్లాసును పక్కన పెట్టాడు. అతనిలో అంతకుముందు ఉన్న అలసట మాయమైపోయింది. కళ్లలోని ఎరుపు తగ్గి ముఖం తేటగా మారింది. మనసులో ఉన్న యుద్ధ తాలూకు ఆలోచనలు, గందరగోళం పటాపంచలైపోయి ఒక నిర్మలమైన సరస్సులా ప్రశాంతంగా మారింది.
అర్జునుడు కృష్ణుని పాదాల దగ్గర కూర్చుని ఆశ్చర్యంగా అడిగాడు. బావా, ఇదెలా సాధ్యం? ఆ కూజాలో ఉన్నది సాధారణమైన మంచినీరే కదా? కాని నువ్వు ఆ గ్లాసును పట్టుకుని 5 సెకన్లు కళ్ళు మూసుకునేసరికి అది అమృతంలా ఎలా మారింది? నా దాహం తీరడమే కాదు, నాలో ఏదో కొత్త శక్తి ప్రవేశించినట్లుగా ఉంది. నా మనసు ఎందుకింత ప్రశాంతంగా మారింది? నువ్వు ఆ నీటిలో ఏదైనా మంత్రం వేశావా? లేక ఏదైనా దివ్య ఔషధాన్ని కలిపావా? కృష్ణుడు పకపకా నవ్వాడు. ఆ నవ్వుతో ఆ ప్రదేశమంతా కాంతులు వెదజల్లినట్లు అయ్యింది. పార్థా, నేను అందులో ఏ ఔషధమూ కలపలేదు, ఏ మంత్రమూ చదవలేదు. నేను కలిపింది కేవలం కృతజ్ఞత మరియు ప్రేమ. ఈ రెండే ఈ సృష్టిలో అత్యంత శక్తివంతమైన ఔషధాలు అని చెప్పాడు. అర్జునుడు ఇంకా అర్థం కానట్లు చూశాడు. కృష్ణుడు వివరించడం మొదలుపెట్టాడు. అర్జునా, బాగా విను. ఈ సృష్టిలో ప్రవహించే నీటికి స్మృతి ఉంటుంది. నీరు ప్రయాణించే ప్రతిచోటా అది తాకే ప్రతి వస్తువు నుండి, ప్రతి వ్యక్తి నుండి గుణాలను, ప్రకంపనలను గ్రహిస్తుంది. అది మేఘాల నుండి వర్షంగా కింద పడినప్పుడు కొండలమీద, రాళ్లమీద, మట్టిలో, చెత్తలో, ఎన్నో ప్రదేశాల ద్వారా ప్రయాణించి నదిలో కలుస్తుంది. ఆ ప్రయాణంలో అది ఎన్నో ఒత్తిళ్లను, ఘర్షణలను ఎదుర్కొంటుంది. ఆ తరువాత మనుషులు దానిని బిందెలతో, గొట్టాలతో తీసుకువచ్చి నిల్వచేస్తారు. ఆ నీటిని పట్టుకునే వ్యక్తుల మనసులో కోపముంటే ఆ కోపాన్ని, బాధ ఉంటే ఆ బాధను, భయముంటే ఆ భయాన్ని ఆ నీరు తనలో దాచుకుంటుంది. కృష్ణుడు ఒక క్షణమాగే అర్జునుడి కళ్లలోకి చూస్తూ అడిగాడు. ఒకవేళ నీ ఇంటికి ఎవరైనా అతిథి చాలా కోపంతో, ఆవేశంతో వచ్చారనుకో, వారిని నీవు నేరుగా ఆలింగనం చేసుకుంటావా? లేక వారిని శాంతపరిచి, వారి కోపం తగ్గాక మాట్లాడతావా? ఖచ్చితంగా వారిని శాంతపరిచాకే మాట్లాడతాను కృష్ణా, అన్నాడు అర్జునుడు. సరిగ్గా నీటి విషయంలో కూడా అదే జరుగుతుంది పార్థా, కృష్ణుడు కొనసాగించాడు. నీవు తాగే నీరు నీ దగ్గరకు వచ్చేసరికి అది ఎంతో ప్రయాణం చేసి, ఎందరో వ్యక్తుల చేతులు మారి, ఎన్నో రకాల ప్రతికూల తరంగాలను తనలో నింపుకుని ఉంటుంది. అటువంటి నీటిని నీవు నేరుగా తాగేస్తే ఆ నీటిలో దాగ ఉన్న అశాంతి, ఆవేదన, భయం నీ శరీరంలోని కణాల్లోకి వెళ్ళిపోతాయి. అందుకే చాలామందికి కారణం లేకుండానే కోపం రావడం, మనసులో ఆందోళన కలగడం, అనారోగ్యాలు రావడం జరుగుతుంటాయి. వారు తాగే నీటిలో ఉన్న దోషం వారి మనసును కలుషితం చేస్తుంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి కృష్ణా? ఆ దోషాన్ని పోగొట్టడానికేనా నువ్వు ఆ 5 సెకన్ల పనిచేశావు? అని అడిగాడు అర్జునుడు ఎంతో కుతూహలంగా. అవును పార్థా, ఆ 5 సెకన్లలో నేను చేసింది జలశుద్ధి. చేతిలో నీటిని పట్టుకుని, దానివైపు ప్రేమగా చూసి, దానికి కృతజ్ఞత చెప్పడం వల్ల ఆ నీటిలో ఉన్న పాత జ్ఞాపకాలన్నీ చెరిగిపోతాయి. నీ కళ్ల నుండి వచ్చే సానుకూల తరంగాలు ఆ నీటి అణువులను మారుస్తాయి. అప్పుడు అది మృతం కాదు, అమృతం అవుతుంది. నీటిని చూసి, నన్ను బ్రతికిస్తున్నందుకు నీకు ధన్యవాదాలు అని మనసులో అనుకుంటే చాలు, ఆ నీరు నీకు మిత్రుడిగా మారుతుంది. నీ శరీరానికి రక్షగా నిలుస్తుంది. అర్జునుడికి విషయం అర్థమైంది కాని మరొక సందేహం వచ్చింది. బావా, కేవలం మనసులో అనుకుంటే నీరు మారుతుందా? ఇది నిజంగా అంత ప్రభావం చూపిస్తుందా? దీని వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? కృష్ణుడు చిరునవ్వుతో, దీని ప్రభావం ఎంత ఉంటుందో తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు అర్జునా. నీ శరీరం దేనితో నిర్మితమైందో నీకు తెలుసా? నీ దేహంలో 70% ఉన్నది ఇదే నీరు. బయట ఉన్న నీటిని నీవు గౌరవిస్తే, నీ లోపల ఉన్న 70% నీరు సంతోషించి, నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదే నువ్వు నీటిని అవమానిస్తే, నీ లోపల ఉన్న జలం వికటించి రోగాలను తెస్తుంది. అసలు ఆ 5 సెకన్లలో నీటిని ఎలా చూడాలో, ఏమని సంకల్పం చేసుకోవాలో, ఆ ప్రక్రియ వల్ల నీ నాడులో జరిగే మార్పులు ఏమిటో ఇప్పుడు సవివరంగా చెబుతాను విను. ఇది తెలిస్తే ఇక జన్మలో నువ్వు నీటిని అగౌరవపరచవు అంటూ కృష్ణుడు ఆ రహస్య ప్రక్రియను వివరించడానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో ఆకాశంలో నక్షత్రాలు మిలమిలా మెరుస్తూ ఈ జ్ఞానాన్ని వినడానికి ఆతృతగా తొంగిచూస్తున్నట్లున్నాయి. ద్వారకా నగరంలో అప్పటికే చీకట్లు ముసురుకున్నాయి. అంతఃపురంలోని స్తంభాలమీద అమర్చిన రత్నదీపాలు వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఆ దీపాల కాంతిలో కృష్ణుడు, అర్జునుడు కూర్చున్న చలువరాతి వేదిక ఒక దివ్య విమానంలా మెరుస్తోంది. చల్లని సముద్రపుగాలి అంతఃపురంలోకి వీస్తూ,
అక్కడ ఉన్న పూల సువాసనలను వారిద్దరి వైపు మోసుకొస్తోంది. ఆ నిశ్శబ్ద వాతావరణంలో కృష్ణుడి కంచం ఒక వేద మంత్రంలా గంభీరంగా, స్పష్టంగా వినిపిస్తోంది. అర్జునా! ఈ దేహం ఒక అద్భుతమైన యంత్రం. దీనిని నడిపించే ఇంధనం నీరు. మనం తినే ఆహారం మట్టి అయితే, ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రాణం నీరు. అటువంటి నీటిని సేవించేటప్పుడు మనం పాటించాల్సిన 5 సెకన్ల నియమావళి గురించి చెబుతాను, సావధానంగా విను అని కృష్ణుడు తన ఉపదేశాన్ని ప్రారంభించాడు. మొదటి విషయం స్థిరత్వం. నీవు ఇందాక పరుగెత్తుకుంటూ వచ్చి నిల్చుని గటగటా నీళ్లు తాగావు. ఎప్పుడూ అలా చేయకూడదు. నీరు ఎప్పుడూ కూర్చుని మాత్రమే తాగాలి. ఎందుకంటే నీవు నిల్చున్నప్పుడు నీ శరీరంలోని నాడులు బిగుసుకుని ఉంటాయి. గురుత్వాకర్షణ శక్తి వల్ల నీరు వేగంగా పొట్టలోకి జారిపోతుంది. ఆ వేగం వల్ల నీ జీర్ణకోశం, నీ మూత్రపిండాలు ఒత్తిడికి గురవుతాయి. అది వాతాన్ని ప్రకోపింపజేస్తుంది. అందుకే ముందు ప్రశాంతంగా కూర్చోవాలి. శరీరాన్ని భూమికి ఆనించి స్థిరంగా ఉంచాలి. అర్జునుడు తల ఊపాడు. యుద్ధరంగంలో ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా స్థిరంగా ఉండే తాను, నీరు తాగే విషయంలో మాత్రం ఎంత అస్థిరంగా ప్రవర్తించానో అతనికి అర్థమైంది. రెండవది స్పర్శ. పార్థా! నీ చేతివేళ్ల చివరన ప్రాణశక్తి ప్రవహిస్తూ ఉంటుంది. నీవు గ్లాసును కేవలం ఒక చేతితో, అది అజాగ్రత్తగా పట్టుకోకూడదు. 2 చేతులతో ఆ పాత్రను సున్నితంగా పట్టుకోవాలి. కుడిచేయి సూర్యనాడికి, ఎడమచేయి చంద్రనాడికి ప్రతీకలు. నీవు ఎప్పుడైతే 2 చేతులతో నీటిపాత్రను పట్టుకుంటావో, అప్పుడు నీ శరీరంలోని శక్తివలయం పూర్తవుతుంది. నీ చేతుల ద్వారా నీ ఉష్ణోగ్రత, నీ ప్రాణశక్తి ఆ నీటిలోకి ప్రవహిస్తాయి. అప్పుడు ఆ నీరు నీ శరీర ఉష్ణోగ్రతకు అనుగుణంగా మారుతుంది. బయట ఎంత చల్లగా ఉన్నా, నీ స్పర్శ తగలగానే ఆ నీరు నీకు అనుకూలంగా మారుతుంది. కృష్ణుడు చెబుతుంటే అర్జునుడికి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. నీటిని పట్టుకోవడంలో ఇంత అర్థముందా అనుకున్నాడు. ఇక మూడవది, అత్యంత ముఖ్యమైనది దృష్టి. దీనినే మనం 5 సెకన్ల అద్భుతం అంటాం. అర్జునా! కళ్ళు ఆత్మకు కిటికీలు లాంటివి. నీవు దేనినైనా తీవ్రంగా చూసినప్పుడు నీ కళ్లలోని తేజస్సు, అగ్నితత్వం ఆ వస్తువు మీద పడుతుంది. నీవు గ్లాసును చేతిలో పట్టుకుని నీటివైపు చూసినప్పుడు ఆ నీరు నిశ్చలంగా మారుతుంది. కదులుతున్న నీటిలో ప్రతిబింబం కనిపించదు. అలాగే కదులుతున్న నీరు శక్తిని గ్రహించలేదు. అందుకే గ్లాసును పట్టుకుని ఆ నీరు కదలిక ఆగపోయే వరకు ఒక్క క్షణం ఆగాలి. ఆ నీరు స్థిరపడ్డాక దానివైపు ప్రేమగా చూడాలి. ప్రేమగా చూడటమా? అదెలా బావా? అని సందేహంగా అడిగాడు అర్జునుడు. అవును పార్థా! ఒక తల్లి తన బిడ్డకు పాలు పట్టేటప్పుడు ఆ బిడ్డవంక ఎంత ప్రేమగా చూస్తుందో, నీవు తాగే నీటిని కూడా అంతే ప్రేమగా చూడాలి. ఈ నీరు నా దాహాన్ని తీర్చి, నా ప్రాణాన్ని నిలబెడుతోంది. ఇది సామాన్య జలం కాదు, ఇది సాక్షాత్తు గంగాదేవి అని భావించాలి. నీవు అలా భావించి, కృతజ్ఞతతో ఆ నీటిని చూసిన మరుక్షణం, ఆ నీటిలోని అణువుల అమరిక మారిపోతుంది. అంతకుముందు అందవిహీనంగా, గజిబిజిగా ఉన్న ఆ నీటి అణువులు, నీ ప్రేమ తరంగాలు తాకగానే, ఒక అందమైన పువ్వు ఆకారంలోకి, అద్భుతమైన రేఖాగణిత ఆకారంలోకి మారిపోతాయి. అది విషాన్ని కూడా అమృతంగా మార్చగల ప్రక్రియ. కృష్ణుడు ఒక్క క్షణం ఆగి, ఆకాశం వైపు చూశాడు. పార్థా! నీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఒక ఆవు దగ్గరకు వెళ్ళి, దానిని కర్రతో కొట్టి పాలు పితికితే, ఆ పాలు తాగిన వారికి ఆరోగ్యం వస్తుందా? రాదు కృష్ణా! ఆవు భయంతో, బాధతో ఇచ్చిన పాలు విషతుల్యం అవుతాయి. అవి తాగిన వారికి రోగాలు వస్తాయి అని సమాధానం ఇచ్చాడు అర్జునుడు. సరిగ్గా చెప్పావు. మరి నీ కడుపులోకి వెళ్లే నీటిని నీవు అసహనంతో, కోపంతో, అలక్ష్యంతో లోపలికి తోస్తే అది నీకు ఆరోగ్యాన్ని ఎలా ఇస్తుంది? నీరు కూడా ఆవులాంటిదే. దానికి ప్రాణముంది. నీవు దానిని గౌరవిస్తేనే అది నిన్ను రక్షిస్తుంది. నువ్వు ఆ 5 సెకన్లపాటు నీటిని చూసి, మనసులో ఒక్కసారి నమస్కరించుకుని తాగితే, ఆ నీరు నీ శరీరంలోని ప్రతి కణాన్ని శుద్ధి చేస్తుంది. నీ రక్తంలోని దోషాలను కడిగేస్తుంది. నీ ఆలోచనలో స్పష్టతను ఇస్తుంది. అర్జునుడు మౌనంగా ఆలోచనలో పడ్డాడు. కృష్ణుడు చెప్పిన ప్రతిమాటా సత్యమని అతనికి అనిపిస్తోంది. తను ఇన్నాళ్లూ నీటిని ఎంత యాంత్రికంగా తాగాడో గుర్తుచేసుకుని సిగ్గుపడ్డాడు. బావా!
నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. కాని ఆ 5 సెకన్లలో నేను మనసులో ఏమని అనుకోవాలి? ఏదైనా నిర్దిష్టమైన మంత్రముందా? లేక కేవలం నీటిని చూస్తే సరిపోతుందా? మామూలు మనుషులు, వేదాలు తెలియనివారు కూడా ఈ ప్రక్రియను ఎలా ఆచరించాలి? నీటిని అమృతంగా మార్చే ఆ రహస్య బీజాక్షరం ఏదైనా ఉంటే చెప్పు. అది నాకు మాత్రమే కాదు, రాబోయే తరాలకు కూడా రక్షగా నిలుస్తుంది అని అర్జునుడు ఎంతో వినయంగా అడిగాడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో ఒక రహస్యం దాగ ఉంది. మంత్రం అనేది కేవలం శబ్దం కాదు అర్జునా, అది ఒక సంకల్పం. కాని శబ్దానికి ఒక శక్తి ఉంది. నీటిని తాకేటప్పుడు ఉచ్చరించాల్సిన ఒక చిన్న ప్రార్థన ఉంది. అది చాలా సులభమైనది, కాని అత్యంత శక్తివంతమైనది. ఆ ప్రార్థనలో ఉన్న అక్షరాలు నీటిని ఎలా మారుస్తాయో, దాని వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటో ఇప్పుడు వివరిస్తాను. ఇది వింటే నీవు ఆశ్చర్యపోతావు. నీరు మన మాటలను ఎంతగా అర్థం చేసుకోగలదో నీకు బోధపడుతుంది. కృష్ణుడు ఆ రహస్య మంత్రాన్ని, దానిని ఉచ్చరించే విధానాన్ని చెప్పడానికి ఉపక్రమించాడు. ఆ అంతఃపురంలోని గాలికూడా ఆ మంత్రాన్ని వినడానికి చెవులు రిక్కించినట్లుగా స్తంభించిపోయింది. ద్వారకా నగరపు ఆకాశంలో నిండు చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. సముద్రపు అలల ఘోష దూరం నుండి ఒక లయబద్ధమైన సంగీతంలా వినిపిస్తోంది. ఆ వెన్నెల కాంతిలో కృష్ణుడు, అర్జునుడు కూర్చున్న ప్రదేశం పాలసముద్రంలా మారిపోయింది. అంతఃపురంలోని పారిజాత వృక్షాల నుండి రాలుతున్న పూలు, వారు కూర్చున్న వేదిక చుట్టూ తెల్లటి తివాచీలా పరుచుకున్నాయి. కృష్ణుడు అర్జునుడి వైపు ప్రశాంతంగా చూస్తూ ఆ రహస్య మంత్రాన్ని ఉపదేశించడానికి సిద్ధమయ్యాడు. అర్జునా, మన ఋషులు నీటిని కేవలం దాహార్తిని తీర్చే సాధనంగా చూడలేదు. వారు నీటిని ఆపహ అని పిలిచారు. వేదాలు ఆపో వా ఇదగ్ం సర్వం అని ఘోషించాయి. అంటే ఈ సమస్తమూ నీరే అని అర్థం. అటువంటి నీటిని తాగేముందు ఆ 5 సెకన్లలో నీవు ఉచ్చరించాల్సిన మంత్రం, మనసులో చేసుకోవాల్సిన సంకల్పం ఏమిటో చెబుతాను విను. ఇది చాలా శక్తివంతమైనది. కృష్ణుడు తన మృదువైన కంఠంతో ఆ శ్లోకాన్ని పఠించడం మొదలుపెట్టాడు. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. పార్థా, ఇది కేవలం నదుల పేర్ల పట్టిక కాదు. ఇది నీటిని ఆవాహన చేసే ప్రక్రియ. నీవు గ్లాసును చేతిలో పట్టుకుని, కళ్ళు మూసుకుని ఈ శ్లోకాన్ని మనసులో తలచుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీ ముందున్న ఆ చిన్న గ్లాసులోని నీరు ఆ పవిత్ర నదులన్నింటితో అనుసంధానం అవుతుంది. ఈ సృష్టిలోని జలతత్వం అంతా ఒక్కటే. ఎప్పుడైతే నీవు గంగను, యమునను, గోదావరిని మనసా స్మరిస్తావో, ఆ నదులలోని పవిత్రత, ఆ నదులలో స్నానమాచరించిన మహాత్ముల తపోశక్తి సూక్ష్మరూపంలో నీ చేతిలోని నీటిలోకి ప్రవహిస్తుంది. అర్జునుడు ఆశ్చర్యంగా వింటున్నాడు. కృష్ణా, కేవలం పేర్లు తలచుకుంటే ఆ శక్తి వస్తుందా? వస్తుంది పార్థా. శబ్దానికి, భావనకు అంత శక్తి ఉంది. కాని ఒకవేళ నీకు ఈ శ్లోకం రాకపోయినా, లేదా సమయం లేకపోయినా, అంతకంటే గొప్పదైన, సులభమైన మార్గం మరొకటి ఉంది. అదే భావన. నీవు నీటిని చూస్తూ ఆ 5 సెకన్లను ఎలా విభజించుకోవాలో చెబుతాను చూడు. కృష్ణుడు తన చేతివేళ్లతో లెక్కబెడుతూ వివరించాడు. మొదటి సెకను కృతజ్ఞత. ఈ నీరు నీ దాహాన్ని తీర్చడానికి ఎక్కడినుండో ప్రయాణించి నీ దగ్గరకు వచ్చింది. దానికి మనసులో ధన్యవాదాలు చెప్పు. రెండవ సెకను క్షమాపణ. తెలిసి తెలియక మనం నీటిని వృధా చేసి ఉంటాం, కలుషితం చేసి ఉంటాం. ఆ తప్పులకు నీటిని క్షమించమని అడుగు. మూడవ సెకను ప్రార్థన. ఓ జలమా, నీవు నా శరీరంలోకి వెళ్ళి, నాలోని మలినాలను, రోగాలను కడిగవేసి, నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు అని కోరుకో. నాలుగవ సెకను దైవ చింతన. ఈ నీటిలో పరమాత్మ ఉన్నాడని భావించు. ఐదవ సెకను స్వీకరణ. ఇప్పుడు అది నీరు కాదు, తీర్థం. ప్రసాదంగా స్వీకరించు. కృష్ణుడు అర్జునుడి కళ్లలోకి లోతుగా చూస్తూ గీతాచార్యునిగా మారిపోయాడు. అర్జునా, నీకు కురుక్షేత్ర సంగ్రామంలో ఒక మాట చెప్పబోతున్నాను. అది ఇప్పుడే నీకు వివరిస్తాను. రసోహమప్సు కౌంతేయ. అంటే, ఓ కుంతీపుత్రా, నీటిలో ఉండే రుచిని నేనే. నీవు నీటిని తాగేటప్పుడు ఆ చల్లదనాన్ని, ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ, ఇది సాక్షాత్తు కృష్ణుడే అని భావించి తాగావనుకో,
అప్పుడు ఆ నీరు నీ పాపాలను హరిస్తుంది. నీవు నన్ను వేరేగా పూజించనక్కర్లేదు. నీరు తాగడమే ఒక గొప్ప యజ్ఞం అవుతుంది. అర్జునుడికి కనువిప్పు కలిగింది. ఎంత గొప్ప సత్యం! రోజుకు 10 సార్లు నీరు తాగుతాము. అంటే 10 సార్లు భగవంతుని ఆరాధించే అవకాశమున్నట్టే కదా. ఇన్నాళ్ళూ ఈ అవకాశాన్ని వృధా చేసుకున్నానా అనిపించింది. బావా, నీవు చెప్పిన విధానం అద్భుతంగా ఉంది. కాని నాకు ఒక సందేహం. ఇలా మానసికంగా, ఆధ్యాత్మికంగా మారితే మనసు బాగుంటుంది సరే. కాని శారీరకంగా ఇది ఎలా పనిచేస్తుంది? అంటే కేవలం భావనతో తాగితే నా కడుపునొప్పి తగ్గుతుందా? నా అలసట పోతుందా? దీని వెనుక ఉన్న శరీర ధర్మమేమిటి? అని అడిగాడు అర్జునుడు. కృష్ణుడు నవ్వి, మంచి ప్రశ్న వేశావు పార్థా. ఆధ్యాత్మికత ఎప్పుడు శాస్త్రీయతకు వ్యతిరేకం కాదు. నేను చెప్పిన ఈ విధానం వెనుక చాలా పెద్ద వైద్య రహస్యముంది. నీవు ఆ 5 సెకన్లపాటు నీటిని చూసి ప్రశాంతంగా కూర్చుని తాగడం వల్ల నీ శరీరంలో జరిగే రసాయనిక మార్పులు ఏమిటో చెబుతాను. నీ నోటిలో లాలాజలం ఉంటుంది కదా, ఇది అమృతంతో సమానం. నీవు నీటిని గటగటా తాగేస్తే ఆ నీరు లాలాజలంతో కలవకుండానే నేరుగా కడుపులోకి వెళ్ళిపోతుంది. నీ కడుపులో ఉండేది జఠరాగ్ని. నీరు క్షారగుణం కలిగి ఉండాలి. నీ నోటిలోని లాలాజలం క్షారగుణం కలిగి ఉంటుంది. నీవు ప్రశాంతంగా సిప్ చేస్తూ ఆ 5 సెకన్ల విరామం తీసుకుంటూ తాగనప్పుడు ప్రతి నీటిబొట్టుకు లాలాజలం బాగా అంటుకుంటుంది. ఆ లాలాజలంతో కూడిన నీరు కడుపులోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆమ్లాలను, యాసిడ్స్ తటస్థం చేస్తుంది. దీనివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్లు, కడుపు మంట వంటివి దరిచేరవు. అంతేకాదు అర్జునా, నీవు ఆతృతగా తాగనప్పుడు నీ మెదడుకు నేను తృప్తి చెందాను అనే సంకేతం అందదు. అందుకే ఇంకా ఇంకా తాగాలనిపిస్తుంది, కాని దాహం తీరదు. అదే ఆ 5 సెకన్లు నీటిని చూసి మనసుతో తాకినప్పుడు నీ మెదడు సిద్ధమవుతుంది. ఓహో, ఇప్పుడు నీరు లోపలికి వస్తోంది అని అది నీ శరీరంలోని కోటానుకోట్ల కణాలను అప్రమత్తం చేస్తుంది. కణాలన్నీ తలుపులు తెరిచి నీటికోసం ఎదురుచూస్తాయి. అప్పుడు నీవు తాగిన నీరు ప్రతి కణానికి చేరుతుంది. దీన్నే సమ్యక్ జల స్వీకరణ అంటారు. అర్జునుడు తన చేతిని పొట్టమీద వేసుకున్నాడు. అంటే మనం తాగే పద్ధతి బట్టే మన ఆకలి, దాహం, ఆరోగ్యం ఆధారపడి ఉంటాయన్నమాట. ఖచ్చితంగా. కేవలం ఆరోగ్యమాత్రమే కాదు అర్జునా, నీ ఆయుష్షు కూడా దీనిమీదే ఆధారపడి ఉంది. ఒక తాబేలు నీటిని ఎలా తాగుతుందో గమనించావా? ఒక పక్షి నీటిని ఎలా తాగుతుందో చూసావా? అవి ఎప్పుడూ గటగటా తాగవు. చుక్క చుక్కగా, నిదానంగా తాగుతాయి. అందుకే తాబేలు 100 ఏళ్ళు బ్రతుకుతుంది. మనిషి మాత్రం తొందరగా తాగేసి త్వరగా రోగాల పాలవుతున్నాడు. ఈ రహస్యాన్ని గ్రహించిన యోగులు నీటిని కూడా ఆహారంలాగా నమిలి తాగుతారు. నీటిని నమలడమా? అదెలా సాధ్యం కృష్ణా? అని ఆశ్చర్యపోయాడు అర్జునుడు. అవును, నీటిని తినాలి, ఆహారాన్ని తాగాలి అనేది ఆరోగ్యసూత్రం. అంటే నీటిని నోటిలో కాసేపు ఉంచుకుని లాలాజలంతో కలిపి నమిలినట్లుగా చేసి మింగాలి. ఘన పదార్థాన్ని నీరయ్యేంతవరకు నమిలి మింగాలి. ఈ సూత్రం పాటిస్తే వైద్యుడితో పనే ఉండదు. అయితే పాఠా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఉదయం నిద్రలేవగానే తాగే నీటికి ఉన్న శక్తివేరు. దానిని ఉషఃపానము అంటారు. ఆ సమయంలో చేసే చిన్న తప్పు వల్ల మనిషి విషాన్ని కొనితెచ్చుకుంటున్నాడు. అదే సమయంలో చేసే చిన్న మంచి పనివల్ల అమరత్వాన్ని పొందుతున్నాడు. ఆ రహస్యం ఇప్పుడు నీకు చెబుతాను. ఇది వింటే రేపు ఉదయం నుండి నీ దినచర్య మొత్తం మారిపోతుంది అంటూ కృష్ణుడు రాత్రి గడుస్తున్నా కొద్దీ మరింత లోతైన ఆరోగ్య రహస్యాలను విప్పడానికి ఉపక్రమించాడు. ద్వారకా నగరపు వీధుల్లో ఇప్పుడు నిశ్శబ్దం పూర్తిగా ఆవహించింది. పగటిపూట గలగలలాడే జనసందోహం ఇప్పుడుగాదియ నిద్రలో ఉంది. కేవలం సముద్రపు అలల సవ్వడి, అప్పుడప్పుడు వినిపించే పక్షుల రెక్కల శబ్దం తప్ప మరొక ధ్వని లేదు. కృష్ణుడు, అర్జునుడు కూర్చున్న ప్రదేశమాత్రం జ్ఞానకాంతులతో వెలిగిపోతోంది. అర్జునుడు తన 2 చేతులతో గడ్డం కింద ఆనించుకుని ఒక చిన్న పిల్లాడిలా కృష్ణుడి వంక చూస్తున్నాడు. కృష్ణుడు చెప్పబోయే ఉషఃపాన రహస్యం కోసం అతని మనసు ఉవ్విళ్ళూరుతోంది. అర్జునా, సృష్టిలో సూర్యుడు ఉదయించకముందే ఒక సమయముంటుంది.
దానినే మనం బ్రహ్మముహూర్తం అంటాం. ఆ సమయంలో నిద్రలేవడం యోగుల లక్షణం. సరే, నిద్రలేవగానే నువ్వు చేసే మొదటి పని ఏమిటి? అని అడిగాడు కృష్ణుడు. అర్జునుడు తడుముకోకుండా సమాధానమిచ్చాడు. నిద్రలేవగానే దంతధావనం, పళ్ళు తోముకోవడం చేస్తాను కృష్ణా. ముఖం కడుక్కుని శుభ్రపడ్డాక మిగతా పనులు మొదలుపెడతాను. అది ఆచారమే కదా? కృష్ణుడు సున్నితంగా మందలించినట్లు చూశాడు. అక్కడే పొరపాటు చేస్తున్నావు పార్థా. చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే. నిద్రలేవగానే పళ్ళు తోముకోకూడదు. ముందు నీరు తాగాలి. దీనినే ఉషఃపానం అంటారు. రాత్రంతా నీవు నిద్రపోతున్నప్పుడు నీ నోటిలో ఎన్నో అద్భుతమైన ఎంజైములు, ఓషధ గుణాలు కలిగిన లాలాజలం ఊరుతుంది. అది సామాన్యమైనది కాదు. నీ శరీరంలోని ఎన్నో మొండి రోగాలను నయం చేయగల సంజీవని అది. నీవు లేవగానే పళ్ళు తోముకుని ఆ లాలాజలాన్ని బయటికి ఊసేస్తున్నావు. అంటే నీ శరీరమే తయారుచేసిన అమృతాన్ని నీవు పారబోస్తున్నావు. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ఏమిటి కృష్ణా, పళ్ళు తోముకోకుండా ఆ వాసన వచ్చే నోటితో నీరు తాగాలా? అది అసహ్యంగా ఉండదా? అసహ్యం అనేది నీ మనసులో ఉండే భావన మాత్రమే అర్జునా. నిజానికి ఆ రాత్రి ఊరిన లాలాజలం బాసినోరు క్షారగుణంతో నిండి ఉంటుంది. నీవు లేవగానే నోరు కడగకుండా, పళ్ళు తోమకుండా కనీసం 2 గ్లాసుల నీటిని తాగాలి. ఇలా తాగనప్పుడు ఆ లాలాజలం నీటితో కలిసి పొట్టలోకి వెళ్తుంది. నీ పొట్టలో రాత్రంతా ఆహారం అరగడం వల్ల పేరుకుపోయిన ఆమ్లాలను ఇది కడిగివేస్తుంది. మలబద్ధకం అనే మాటే ఉండదు. నీ ప్రేగులు అద్దంలా శుభ్రపడతాయి. ఎప్పుడైతే ప్రేగులు శుభ్రంగా ఉంటాయో అప్పుడు రక్తం శుభ్రపడుతుంది. రక్తం శుభ్రపడితే చర్మం కాంతివంతంగా మారుతుంది, రోగాలు దరిచేరవు. అద్భుతం బావా! ఇంత చిన్న విషయంతో ఇంత ఆరోగ్యం దాగా ఉందా? అవును. అయితే ఇక్కడ కూడా ఆ 5 సెకన్ల సూత్రం పాటించాలి పార్థా. చాలామంది ఉదయం లేవగానే హడావిడిగా నీళ్లు గటగటా తాగేసి పరుగున వెళ్తారు. అలా చేయకూడదు. ఉదయం నిద్రలేవగానే మంచమీదే లేదా నేలమీద సుఖాసనంలో కూర్చోవాలి. చేతిలో నీటిపాత్రను తీసుకోవాలి. ఆ నీటిని చూస్తూ, ఈ కొత్త రోజును నాకు ప్రసాదించినందుకు ధన్యవాదాలు. ఈ జలం నా శరీరాన్ని అంతర్గతంగా శుద్ధి చేస్తోంది అని 5 సెకన్లపాటు భావించాలి. ఆ తరువాత ఒక్కో గుక్కను నోటిలో తిప్పుతూ లాలాజలం బాగా కలిసేలా నెమ్మదిగా మింగాలి. కృష్ణుడు ఇంకాస్త ముందుకు వంగే రహస్యం చెబుతున్నట్లుగా గొంతు తగ్గించాడు. అర్జునా, నీకు తెలుసా? అడవిలో ఏ జంతువు ఉదయం లేవగానే పళ్ళు తోముకోదు. అవి నీరు తాగుతాయి లేదా ఆహారం తింటాయి. అందుకే వాటికి దంతాల సమస్యలు, పొట్ట సమస్యలు రావు. మనిషి మాత్రమే ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. ఉదయం బ్రష్ చేయకుండా నీరు తాగడం వల్ల వచ్చే శక్తిని నీవు 1 వారం రోజులు ఆచరించిచూడు. నీ శరీరంలో వచ్చే తేలికదనం నీకే తెలుస్తుంది. అర్జునుడు ఎంతో శ్రద్ధగా వింటున్నాడు. సరే కృష్ణా, రేపటి నుండి అలాగే చేస్తాను. కాని ఆ నీటిని ఎందులో నిల్వ చేయాలి? మట్టి కుండలోనా? వెండి పాత్రలోనా? లేక బంగారు పాత్రలోనా? చాలా మంచి ప్రశ్న వేశావు పార్థా. పాత్రను బట్టే నీటి గుణం మారుతుంది. రాత్రి పడుకునే ముందు నీటిని ఒక రాగపాత్ర లో నిల్వ చేయడం అత్యంత శ్రేష్టం. దీనినే తామ్రజలం అంటారు. రాగికి ఒక దివ్యమైన శక్తి ఉంది. నీవు రాత్రంతా రాగపాత్రలో నీటిని ఉంచినప్పుడు ఆ రాగలోహంలోని విద్యుత్శక్తి నీటిలోకి ప్రవహిస్తుంది. ఆ నీరు జీవం పోసుకుంటుంది. రాగపాత్ర ఎందుకు కృష్ణా? బంగారం ఇంకా గొప్పది కదా? అని అమాయకంగా అడిగాడు అర్జునుడు. కృష్ణుడు నవ్వాడు. బంగారం గొప్పదే పార్థా, కాని నీటిని శుద్ధి చేసే విషయంలో రాగికి సాటిలేదు. రాగపాత్రలో నిల్వ ఉంచిన నీటిలో ఎలాంటి క్రిములు బతకలేవు. అది సహజసిద్ధమైన క్రిమిసంహారిణి. అంతేకాదు, రాగపాత్రలోని నీరు తాగితే శరీరంలో ఉన్న వాత, పిత్త, కఫ దోషాలు 3 సమతుల్యంలోకి వస్తాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారు, జీర్ణ సమస్యలు ఉన్నవారు, ఊబకాయమున్నవారు ఈ రాగపాత్ర నీటిని ఉదయం తాగితే వారి కొవ్వు వెన్నలా కరిగిపోతుంది. కాని గుర్తుంచుకో, ఆ రాగపాత్రను కింద నేలమీద పెట్టకూడదు. చెక్క పలకమీద లేదా టేబుల్మీద పెట్టాలి. ఎందుకని బావా? రాగపాత్రలో తయారైన విద్యుత్శక్తి
నేలకు తగిలితే భూమిలోకి వెళ్ళిపోతుంది. అందుకే దానిని నేలకు తగలనివ్వకూడదు. అలాగే రాగపాత్రలోని నీటిని ఎప్పుడూ వేడి చేయకూడదు. అందులో నిమ్మరసం పిండకూడదు. కేవలం స్వచ్ఛమైన నీటిని మాత్రమే తాగాలి. అర్జునుడు తల ఊపాడు. బావా, నీవు చెప్పినవన్నీ అద్భుతంగా ఉన్నాయి. కాని కొందరు వేడి నీళ్లు తాగమని చెబుతారు, కొందరు చల్లని నీళ్లు తాగమని చెబుతారు. అసలు నీరు ఏ ఉష్ణోగ్రతలో తాగాలి? ఫ్రిజ్లో, చల్లని పెట్టెలో పెట్టిన నీరు తాగవచ్చా? అని అడిగాడు. ద్వాపర యుగంలో ఫ్రిజ్ లేకపోయినా కృత్రిమంగా చల్లబరిచిన నీరు అని భావించవచ్చు. కాని ఆధునిక ప్రేక్షకులకు అర్థం కావడానికి కృష్ణుడు భవిష్యజ్ఞానంతో చెబుతున్నాడు. ఆ మాట వినగానే కృష్ణుడి ముఖం కాస్త గంభీరంగా మారింది. అర్జునా, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా జాగ్రత్తగా విను. ఇది నీ ప్రాణాలకు సంబంధించిన విషయం. మనిషి చేసే అతి పెద్ద తప్పు, అత్యంత ప్రమాదకరమైన అలవాటు అతి చల్లని నీరు తాగడం. దీనివల్ల శరీరం ఎంత నాశనం అవుతుందో తెలిస్తే నీవు భయపడతావు. చల్లని నీరు తాగితే దాహం తీరుతుంది కదా కృష్ణా? అందులో ప్రమాదమేముంది? అక్కడే ఉంది అసలు మాయ పార్థ. నీ పొట్టలో ఎప్పుడూ ఒక అగ్ని మండుతూ ఉంటుంది. దానినే జఠరాగ్ని అంటారు. అది ఆహారాన్ని అరిగించడానికి, శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి నిరంతరం మండుతూనే ఉండాలి. అటువంటి అగ్నిమీద నీవు ఒక్కసారిగా మంచులాంటి చల్లని నీటిని పోస్తే ఏమవుతుంది? అర్జునుడు ఆలోచించి, అగ్ని ఆరిపోతుంది అన్నాడు. సరిగ్గా అంతే. నీ పొట్టలోని అగ్ని ఆరిపోతే ఇక ఆహారం అరగదు. అది కుళ్ళిపోతుంది. కుళ్ళిన ఆహారం విషంగా మారుతుంది. అంతేకాదు, అతి చల్లని నీరు తాగనప్పుడు నీ పొట్టలోని సున్నితమైన రక్తనాళాలు భయంతో ముడుచుకుపోతాయి. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు కూడా బిగుసుకుపోతాయి. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. భవిష్యత్తులో రాబోయే కలియుగంలో మనుషులు చల్లని నీటికి బానిసలై చిన్న వయస్సులోనే గుండె జబ్బులతో మరణిస్తారు. ఇది నేను ముందే చూస్తున్నాను. కృష్ణుడు ఆవేదనగా చెప్పిన ఆ మాటలు అర్జునుడి గుండెల్లో గుబులు రేపాయి. మరి నీరు ఎలా తాగాలి కృష్ణా? ఎప్పుడూ గోరువెచ్చని నీరు లేదా గది ఉష్ణోగ్రతలో ఉన్న నీరు మాత్రమే తాగాలి. గోరువెచ్చని నీరు అమృతం, చల్లని నీరు విషం. సరే, తాగే పద్ధతి తెలిసింది, సమయం తెలిసింది. కాని అసలు నీరు ఎప్పుడు తాగకూడదో తెలుసా? ఆ ఒక్క సమయంలో నీరు తాగితే అది అమృతం కాదు, హాలాహలం అవుతుంది. అన్నం తిన్న వెంటనే నీరు తాగే అలవాటు నీకు ఉందా పార్థా? అని కృష్ణుడు ప్రశ్నించాడు. అర్జునుడు కాస్త తడబడుతూ, అవును బావా, అన్నం తిన్న వెంటనే గ్లాసుడు నీళ్లు తాగితేనే కాని నాకు తృప్తిగా ఉండదు అని నిజమొప్పుకున్నాడు. కృష్ణుడు పెద్దగా నిట్టూర్చాడు. పార్థా, నీవు చేస్తున్న అతి పెద్ద పొరపాటు అదే. అన్నం తిన్న వెంటనే నీరు తాగడం అంటే విషం తాగడమే. ఆ మాట వినగానే అర్జునుడు ఉలిక్కిపడ్డాడు. అన్నం తిన్నాక నీరు తాగడం విషమా? అది ఎలా సాధ్యం? అని ఆలోచనలో పడ్డాడు. కృష్ణుడు పలికిన ఆ నిష్ఠుర సత్యం అర్జునుడిని ఆలోచనలో పడేసింది. అన్నం తిన్న వెంటనే నీరు తాగడం విషంతో సమానమా? బావా, ఇది ఎలా సాధ్యం? చిన్నప్పటినుండి మా అమ్మ, పెద్దవాళ్లు అన్నం తిన్న తర్వాత మంచి నీళ్లు తాగమని ఇచ్చేవారు కదా, అది తప్పని ఎలా అంటున్నావు? అని అర్జునుడు సందేహంగా అడిగాడు. కృష్ణుడు చిరునవ్వుతో అర్జునుడి భుజంమీద చేయివేసి ఇలా అన్నాడు. పార్థా, పెద్దలు చెప్పిన దాంట్లో తప్పులేదు. కాని కాలానుగుణంగా అలవాట్లను బట్టి ఆచారాలు మారుతూ వచ్చాయి. అసలు విషయం శాస్త్రీయంగా ఆలోచించు. మనం అన్నం ఎందుకు తింటాం? శక్తి కోసం. ఆ శక్తి ఎలా వస్తుంది? మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వడం ద్వారా. అవును బావా, అన్నాడు అర్జునుడు. నీ పొట్టలో నాభిస్థానానికి ఎడమవైపున ఆమాశయం అనే సంచి ఉంటుంది. మనం తిన్న ప్రతిమెతుకు అక్కడికే చేరుతుంది. ఆహారం అక్కడ పడగానే దాన్ని అరిగించడానికి శరీరం ఒక అగ్నిని పుట్టిస్తుంది. దానినే జఠరాగ్ని అంటారు. ఈ అగ్ని ప్రజ్వలిస్తేనే ఆహారం పక్వం అయ్యి రసంగా మారి రక్తంలో కలుస్తుంది. ఉదాహరణకు, నువ్వు పొయ్యిమీద బియ్యం ఉడికించడానికి గిన్నె పెట్టావు. కింద మంట బాగా మండుతోంది. ఆ సమయంలో నువ్వు తీసుకువెళ్ళి ఆ మంటమీద గ్లాసుడు చల్లని నీళ్లు పోస్తే ఏమవుతుంది? మంట ఆరిపోతుంది. అన్నం ఉడకదు అన్నాడు అర్జునుడు తక్కున.
సరిగ్గా అదే జరుగుతుంది పార్థా. నీ పొట్టలో ఆహారం పడగానే జఠరాగ్ని అనే మంట మొదలవుతుంది. నువ్వు అన్నం తిన్న వెంటనే గటగటా నీళ్లు తాగేస్తే ఆ జఠరాగ్ని చల్లారిపోతుంది. లేదా ఆరిపోతుంది. అప్పుడు పొట్టలో ఉన్న ఆహారం ఉడకదు, కుళ్ళిపోతుంది. అలా కుళ్ళిపోయిన ఆహారం నుండి విషవాయువులు పుడతాయి. ఆ వాయువు పైకి తన్నితే ఛాతిలో మంట, కిందకు వెళ్తే కడుపు ఉబ్బరం. ఆ విషం రక్తంలో కలిస్తే చర్మవ్యాధులు, కీళ్ల నొప్పులు వస్తాయి. కేవలం భోజనం తర్వాత నీరు తాగడం వల్ల మనిషికి 103 రకాల రోగాలు వస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. అర్జునుడు భయంగా చూశాడు. బామ్మో! ఇన్ని అనర్థాలా? మరి దాహం వేస్తే ఏం చేయాలి కృష్ణా? గొంతులో మెతుకు అడ్డుపడితే ఏం చేయాలి? అవసరమైతే 1-2 గుక్కలు తాగవచ్చు. అది కూడా గొంతు తడుపుకోవడానికి మాత్రమే. కాని గ్లాసుల కొద్దీ తాగకూడదు. మరి ఎప్పుడు తాగాలి? భోజనం చేసిన గంటన్నర తర్వాత తాగాలి. ఎందుకంటే ఆ జఠరాగ్ని ఆహారాన్ని అరిగించడానికి సుమారు గంటన్నర సమయం తీసుకుంటుంది. ఆ తర్వాత ఆహారం ద్రవరూపంలోకి, రసం, మారుతుంది. అప్పుడు నీరు తాగితే ఆ నీరు ఆ రసాన్ని శరీరం అంతటా వ్యాపింపజేయడానికి సహాయపడుతుంది. మరి అన్నం తినేటప్పుడు దాహం వేస్తే? అర్జునా! దానికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఉదయం టిఫిన్, అల్పాహారం చేసిన తర్వాత దాహం వేస్తే పండ్ల రసం తాగు. మధ్యాహ్నం భోజనం తర్వాత దాహం వేస్తే మజ్జిగ తాగు. రాత్రి భోజనం తర్వాత దాహం వేస్తే పాలు తాగు. ఇవేవీ నీటికి ప్రత్యామ్నాయం కాదు. ఇవి ఆహారంతో సమానం. మజ్జిగ, పాలు, పండ్ల రసాలు ఇవి జఠరాగ్నిని ఆర్పవు, పైగా సహాయం చేస్తాయి. కాని కేవలం నీరు మాత్రం అగ్నిని ఆర్పేస్తుంది. ఇది బండ గుర్తుపెట్టుకో. అర్జునుడు తల ఊపుతూ, బావా, నువ్వు చెబుతుంటే నా కళ్ళు తెరుచుకుంటున్నాయి. ఇన్నాళ్ళూ ఎంత తప్పు చేశానో అర్థమవుతోంది. సరే, తాగే పద్ధతి, సమయం చెప్పారు. మరి ఆ నీటిని తాగేటప్పుడు మనం ఏ దిక్కుకు తిరిగి ఉండాలి? దానికి కూడా ఏమైనా నియమముందా? అని అడిగాడు. కృష్ణుడు ఆకాశంలో ధ్రువ నక్షత్రాన్ని చూపిస్తూ, దిక్కులకు, దేహానికి విడదీయరాని సంబంధముంది పార్థా. నీవు నీరు తాగేటప్పుడు ఎప్పుడు తూర్పు లేదా ఉత్తరం దిక్కుకు తిరిగి కూర్చుని తాగడం శ్రేష్టం. తూర్పు దిక్కు సూర్యుని స్థానం, అది తేజస్సును ఇస్తుంది. ఉత్తర దిక్కు కుబేర స్థానం, అయస్కాంత శక్తిక్షేత్రం. ఈ దిక్కులకు అభిముఖంగా కూర్చుని 5 సెకన్లపాటు నీటిని ప్రార్థించి తాగితే ఆ నీటి శక్తి 10 అవుతుంది. పొరపాటున కూడా దక్షిణ దిక్కుకు లేదా పడమర దిక్కుకు తిరిగే నీరు తాగకూడదు. ఎందుకు బావా? దక్షిణం యమస్థానం. ఆ దిశ నుండి వచ్చే తరంగాలు మన జీర్ణశక్తిని మందగింపజేస్తాయి. పడమర అస్తమించే దిశ. మన ప్రాణశక్తి క్షీణించే అవకాశముంటుంది. అందుకే మన పెద్దలు ఎప్పుడూ తూర్పువైపు తిరిగి భోజనం చేయమంటారు. నీరు కూడా ఆహారమే కదా? కృష్ణుడు మరొక రహస్యాన్ని చెప్పడానికి సిద్ధమయ్యాడు. అర్జునా, నీకు ఒక అద్భుతమైన ప్రయోగం గురించి చెబుతాను. దీనిని జలప్రయోగం అంటారు. నీ జీవితంలో ఏదైనా కోరిక బలంగా ఉందనుకో. ఉదాహరణకు, నీకు యుద్ధంలో విజయం కావాలి, లేదా మనశ్శాంతి కావాలి. ఆ కోరికను నీటి ద్వారా ఎలా తీర్చుకోవచ్చో తెలుసా? అర్జునుడి కళ్ళు మెరిశాయి. నిజమా బావా? నీటితో కోరికలు తీర్చుకోవచ్చా? అదెలా? అదే ఆ 5 సెకన్ల మహత్తు. నేను ముందే చెప్పాను కదా, నీటికి జ్ఞాపకశక్తి ఉంటుందని. నీవు రాత్రి పడుకునే ముందు ఒక రాగపాత్రలో నీటిని తీసుకుని మంచం పక్కన పెట్టుకో. ఆ నీటివైపు చూస్తూ నీ కోరికను చాలా స్పష్టంగా, అది అప్పుడే తీరిపోయినట్లుగా భావించు. ఉదాహరణకు, నాకు అపారమైన జ్ఞాపకశక్తి లభించింది, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని సంకల్పం చెప్పుకో. ఆ మాటలను ఆ నీటిలోకి పంపిస్తున్నట్లుగా ఊహించుకో. అలా 1 నిమిషంపాటు ఆ నీటితో మాట్లాడి ఆ పాత్రమీద మూతపెట్టి పడుకో. ఆ నీరు రాత్రంతా నీ సంకల్పాన్ని తనలో దాచుకుని దాన్ని ధ్యానిస్తుంది. మరి ఉదయం ఏం చేయాలి? ఉదయం లేవగానే భూమాతకు నమస్కరించి ఆ పాత్రలోని నీటిని చూసి మరొక్కసారి నీ సంకల్పాన్ని గుర్తుచేసుకుని ఆ నీటిని కృతజ్ఞతతో తాగేయాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? రాత్రంతా నీ సంకల్పంతో నిండిన ఆ నీరు నీ శరీరంలోని ప్రతి కణంలోకి వెళ్ళి నీ మనసును,
నీ శరీరాన్ని ఆ కోరిక తీర్చే దిశగా పనిచేయమని ప్రేరేపిస్తుంది. విశ్వం మొత్తం నీ కోరికను తీర్చడానికి సహకరిస్తుంది. దీనినే మంత్రజలం అంటారు. అర్జునుడు ఆశ్చర్యంగా చూశాడు. బావా, ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది ఒక తపస్సులాంటిది కదా? అవును పార్థా. నీరు ఒక వాహకం. నీ ఆలోచనలను భగవంతుడి దగ్గరకు చేర్చే రాయబారి. అందుకే దేవాలయాల్లో తీర్థం ఇస్తారు. దేవుడి మంత్రాలతో అభిషేకించిన నీటిలో అపారమైన శక్తి ఉంటుంది. అందుకే గుడికి వెళ్ళినప్పుడు ఆ తీర్థాన్ని కళ్ళకద్దుకుని తలమీద చల్లుకుని తాగుతాం. కాని నీ ఇంట్లో నీవే స్వయంగా నీటిని తీర్థంగా మార్చుకోవచ్చు. దానికి కావాల్సింది ఆ 5 సెకన్ల శ్రద్ధ, భక్తి మాత్రమే. ఆ రాత్రి ఆకాశం మరింత ప్రశాంతంగా మారింది. చల్లని గాలి కృష్ణుడి కురులను కదిలిస్తోంది. అర్జునా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు నీరు తాగేటప్పుడు గ్లాసు పెదవులకు తగలాలా వద్దా? అన్నాదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే నీటిని ఎలా తాగాలి అనే విషయాల్లో ఒక రహస్యముంది. చాలామంది గ్లాసును పైకి ఎత్తి నోటికి తగలకుండా తాగుతారు. అది సరైనదా కాదా అని నీకు అనుమానం రావచ్చు. రేపు వచ్చే యుగాల్లో జనాలు ప్లాస్టిక్ సీసాల్లో నీరు తాగుతారు. దానివల్ల వచ్చే అనర్థాలు ఏమిటో, దానికి పరిష్కారం ఏమిటో ఇప్పుడు చెబుతాను విను. కృష్ణుడు చెబుతున్న కొద్దీ అర్జునుడికి ఆసక్తి పెరిగిపోతోంది. నీటి చుట్టూ ఇన్ని శాస్త్రాలు, ఇన్ని నియమాలు ఉంటాయని అతను కలలో కూడా అనుకోలేదు. ద్వారకా నగరపు రత్నకోటల మధ్య వెన్నెల మరింత కాంతివంతంగా మారింది. సముద్రపు అలలు ఆ చల్లని వెన్నెలలో వెండి నురుగులలాగా మెరుస్తున్నాయి. కృష్ణుడు చెప్పే విషయాలను వింటున్న అర్జునుడికి నిద్ర అనే మాటే గుర్తుకు రావడంలేదు. శరీరానికి, మనస్కు, ఆత్మకు ముడిపెడుతూ కృష్ణుడు చెబుతున్న ఈ జల విజ్ఞానం అతన్ని మంత్రముగ్ధుడిని చేస్తోంది. బావా, నువ్వు అడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైనది. నీరు తాగేటప్పుడు గ్లాసును పెదాలకు ఆనించి తాగాలా, లేక అమాంతం పైనుండి పోసుకోవాలా అని అర్జునుడు తన సందేహాన్ని తిరిగి గుర్తుచేశాడు. కృష్ణుడు నవ్వి, అర్జునా, మన సనాతన ధర్మంలో అన్నం మరియు జలం దైవస్వరూపాలు. వాటిని స్వీకరించేటప్పుడు పంచేంద్రియాలు లగ్నం కావాలి. నీవు గ్లాసును పైకి ఎత్తి నోటికి తగలకుండా, అంటే అన్నాపానీయంలాగా నీటిని గొంతులో పోసుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఏమవుతుంది కృష్ణా? నీవు నీటిని పైనుండి పోసుకున్నప్పుడు ఆ నీటితో పాటు గాలి, వాయువు కూడా నీ కడుపులోకి ప్రవేశిస్తుంది. ఆహార నాళంలోకి వెళ్లిన ఆ గాలి నీ పొట్టలో వాతాన్ని ప్రకోపింపజేస్తుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, కీళ్ల నొప్పులు వస్తాయి. అంతేకాదు, పైనుండి నీరు పడే వేగానికి నీ ఆహారనాళం, జీర్ణాశయం దెబ్బతింటాయి. ఇది దీర్ఘకాలంలో హాని చేస్తుంది. అందుకే ప్రకృతిని గమనించు. ఏ జంతువు, ఏ పక్షి నీటిని పైనుండి పోసుకోవు. అవి నాలుకతో నాకి, లేదా పెదవులతో పీల్చుకుని తాగుతాయి. మనిషి కూడా తన సొంత పాత్రలో నీరు తాగేటప్పుడు ఖచ్చితంగా పెదవులకు గ్లాసును ఆనించి నెమ్మదిగా సిప్ చేస్తూ తాగాలి. దీనివల్ల లాలాజలం కలుస్తుంది, గాలి లోపలికి వెళ్లదు. మరి ఇతరుల గ్లాసులో తాగేటప్పుడు? అప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి. అనారోగ్యంతో ఉన్నవారి ఎంగలి తగలకూడదు కాబట్టి ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కాని ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య, భార్యాభర్తల మధ్య, అమ్మానాన్నల మధ్య ఈ భేదభావం ఉండకూడదు. నిజానికి ప్రేమ ఉన్నచోట ఎంగలి, దోషముండదు అని శాస్త్రం చెబుతోంది. కాని ఆరోగ్యం రీత్యా ఎవరి పాత్రను వారు విడిగా ఉంచుకోవడం ఉత్తమం. కృష్ణుడు ఒక్క క్షణమాగి రాబోయే యుగాల గురించి ఆలోచిస్తూ ముఖం గంభీరంగా మార్చుకున్నాడు. పార్థా, ఇప్పుడు మనం మట్టికుండల్లో, రాగబిందెల్లో, వెండి పాత్రల్లో నీటిని తాగుతున్నాం. ఇవి పంచభూతాల తత్వాన్ని కలిగిన లోహాలు. కాని రాబోయే కలియుగంలో మనుషులు ఒక భయంకరమైన పదార్థాన్ని కనుగొంటారు. దాని పేరే ప్లాస్టిక్. అది కృత్రిమమైనది, ప్రాణం లేనిది. మనుషులు నీటిని ఆ ప్లాస్టిక్ సీసాల్లో బంధించి నెలల తరబడి నిల్వ ఉంచుతారు. అయ్యో, మరి ఆ నీటిని తాగితే ఏమవుతుంది బావా అని ఆందోళనగా అడిగాడు అర్జునుడు. ఆ ప్లాస్టిక్ సీసాలో బంధించబడిన నీరు ఊపిరాడక చనిపోతుంది పార్థా. నీటికి ప్రాణం ఉంటుందని చెప్పాను కదా. ప్లాస్టిక్ అనేది ఒక రకమైన విష పదార్థం. ఆ సీసాలోని విషం నెమ్మదిగా నీటిలోకి కరుగుతుంది.
ఆ నీరు మృతజలం గా మారుతుంది. అందులో ప్రాణశక్తి ఉండదు. అటువంటి నీటిని తాగిన మనుషులు ఎంత తాగినా వారి దాహం తీరదు, వారికి తృప్తి ఉండదు. పైగా ఆ ప్లాస్టిక్ విషం వల్ల క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాలు వస్తాయి. పురుషులు తమ పౌరుషాన్ని కోల్పోతారు, స్త్రీలు గర్భధారణ సమస్యలు ఎదుర్కొంటారు. దీనికి పరిష్కారం లేదా కృష్ణా? ఉంది. ఒకవేళ ఆ ప్లాస్టిక్ సీసాలోని నీరు తాగక తప్పని పరిస్థితి వస్తే మళ్ళీ ఆ 5 సెకన్ల సూత్రం వారిని రక్షిస్తుంది. ఆ నీటిని ముందుగా ఒక గ్లాసులో పోసుకోవాలి. ప్లాస్టిక్ సీసా నుండి నేరుగా తాగకూడదు. ఆ గ్లాసులోని నీటిని పట్టుకుని గట్టిగా గాలిని వదిలి ఆ నీటిని చూస్తూ, హే వరుణ దేవా, ఈ నీటిలో ఉన్న దోషాన్ని పోగొట్టు, దీనికి తిరిగ ప్రాణాన్ని ప్రసాదించు అని బలంగా సంకల్పం చేసుకోవాలి. ఆ మనిషి సంకల్ప శక్తివల్ల ఆ నీరు తిరిగె కొంతమేర ప్రాణశక్తిని సంతరించుకుంటుంది. కాని సాధ్యమైనంతవరకు సహజపాత్రలే శ్రేష్టం. కృష్ణుడు అర్జునుడి కళ్లలోకి చూస్తూ మరొక కీలకమైన విషయాన్ని చెప్పాడు. అర్జునా, నీరు కేవలం శరీర ఆరోగ్యానికే కాదు, కుటుంబంలో శాంతికి కూడా కారణం అవుతుంది. నీవు ఎప్పుడైనా గమనించావా? ఇంట్లో గొడవలు జరుగుతున్నప్పుడు, భార్యాభర్తలు వాదులాడుకుంటున్నప్పుడు అక్కడే ఉన్న కుండలోని నీరు ఆ గొడవనంతా వింటూ ఉంటుంది. నీరు వింటుందా? అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అవును, నీరు శబ్ద తరంగాలను గ్రహిస్తుంది. ఇంట్లో పెద్ద పెద్దగా అరుచుకుంటూ, తిట్టుకుంటూ ఉంటే ఆ శబ్దాల్లోని ద్వేషం, కోపం ఆ నీటి అణువుల్లోకి ప్రవేశిస్తాయి. ఆ గొడవ అయిన వెంటనే ఎవరైతే ఆ నీటిని తాగుతారో ఆ కోపం వారి నరనరాల్లోకి పాకిపోతుంది. వారి మనసు మరింత వికృతంగా మారుతుంది. అందుకే అంటారు, కోపంలో ఉన్నప్పుడు నీరు తాగకూడదు, నీరు తాగేటప్పుడు కోప్పడకూడదు అని. మరి ఏం చేయాలి బావా? ఇంట్లో ఎప్పుడైనా గొడవ జరిగితే లేదా మనసు బాగోలేనప్పుడు వెంటనే వెళ్ళి నీరు తాగకూడదు. ముందుగా కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలి. ఒక 5 నిమిషాలు మౌనంగా ఉండాలి. ఆ తరువాత గ్లాసులో నీరు తీసుకుని ఆ 5 సెకన్లపాటు దేవుణ్ణి తలచుకుని శాంతి, శాంతి, శాంతి అని 3 సార్లు అనుకుని తాగాలి. అప్పుడు ఆ నీరు నీ మనసును చల్లబరుస్తుంది. గొడవలను ఆపే శక్తి ఆ నీటి చుక్కలో ఉంది. అర్జునుడు చేతులు జోడించాడు. బావా, నీరు అంటే కేవలం హైడ్రోజన్, ఆక్సిజన్ కలయిక అని మాత్రమే అనుకుంటారు. కాని దాని వెనుక ఇంతటి ధర్మ సూక్ష్మం, ఇంతటి జీవన విధానముందని నువ్వు చెప్పేదాకా తెలియలేదు. నీటిని తాగడం గురించి చెప్పారు. మరి నీటితో చేసే స్నానం గురించి కూడా ఏమైనా రహస్యాలు ఉన్నాయా? స్నానం చేసేటప్పుడు మనం చేసే తప్పుల వల్ల కూడా మన ఆయుష్షు తగ్గుతుందా అని అడిగాడు. కృష్ణుడు చిరునవ్వుతో తల ఊపాడు. స్నానం అది కేవలం శరీరమీది దుమ్మును కడగడం మాత్రమే కాదు అర్జునా. అది శరీరశుద్ధి మరియు ఆత్మశుద్ధి ప్రక్రియ. చాలామంది స్నానం చేసేటప్పుడు ఒక పెద్ద తప్పు చేస్తారు. ఆ తప్పు వల్ల వారికి తలనొప్పి, జలుబు, జుట్టు రాలడం, బీపీ వంటి సమస్యలు వస్తాయి. అసలు నీటిని తలమీద పోసుకోవాలా, కాళ్లమీద పోసుకోవాలా? స్నానం చేసేటప్పుడు చదవాల్సిన మంత్రం ఏమిటి? బాత్రూం, స్నానాల గది లో మనం పాటించాల్సిన నియమాలు ఏమిటి? ఇవి తెలియకపోతే స్నానం చేసినా అది అసంపూర్ణమే. ఆ రహస్యాలను ఇప్పుడు నీకు వివరిస్తాను అంటూ కృష్ణుడు స్నాన విధి గురించి, జలచికిత్స గురించి వివరించడానికి సిద్ధమయ్యాడు. ఆకాశంలో చుక్కలు ఇప్పుడు మరింత ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి. ఈ జానాన్ని వినడానికి ఆతృతగా ఉన్నట్లు. ద్వారకా నగరంలో ఇప్పుడు జామురాత్రి గడిచిపోయింది. ఆకాశంలోని చంద్రుడు నెమ్మదిగా పడమరవైపు ప్రయాణిస్తున్నాడు. సముద్రపు గాలిలో చల్లదనం పెరిగింది. కాని కృష్ణుడు, అర్జునుల సంభాషణ మాత్రం అప్పుడే మొదలైనంత ఉత్సాహంగా సాగుతోంది. బావా, కలియుగంలో మనుషులకు రాబోయే పెద్ద సమస్యలు నిద్రలేమి మరియు మానసిక ఒత్తిడి అన్నావు కదా. వాటికి నీటితో పరిష్కారముందా అని అర్జునుడు ఆతృతగా అడిగాడు. కృష్ణుడు ఎంతో ప్రేమగా అర్జునుడిని చూస్తూ, అర్జునా, నిద్ర అనేది మనిషికి దేవుడు ఇచ్చిన వరం. కాని రాబోయే రోజుల్లో మనుషులు ఆ వరాన్ని కోల్పోతారు. ఎప్పుడూ ఆలోచనలతో, ఆందోళనలతో గడుపుతూ రాత్రులు నిద్రరాక సతమతమవుతారు. దానికి నీటితో ఒక అద్భుతమైన చికిత్స ఉంది. దీనిని పాద ప్రక్షాళన అంటారు.
అంటే కాళ్ళు కడుక్కోవడమా? అవును. రాత్రి పడుకునే ముందు చల్లని నీటితో, మరీ చల్లగా కాదు, గది ఉష్ణోగ్రతలో ఉన్న నీరు, మోకాళ్ల వరకు, ముఖ్యంగా పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. మనిషి మెదడులో ఉండే అనవసరమైన వేడిని, ఆలోచనల ఒత్తిడిని కిందకు లాగే శక్తి పాదాలకు ఉంది. నీవు పాదాలమీద నీళ్లు పోసుకున్నప్పుడు తలలో ఉన్న రక్తాన్ని పాదాలు ఆకర్షిస్తాయి. దీనివల్ల మెదడు చల్లబడుతుంది. మనసు శాంతిస్తుంది. ఆ తర్వాత మెత్తటి గుడ్డతో తుడుచుకుని పడుకుంటే పసిపిల్లాడిలాగాగా నిద్రపడుతుంది. పీడకలలు రావు. ఇంత సులభమా కృష్ణా? చాలా సులభం. కాని మనుషులు బద్ధకంతో ఆ పని చేయరు. అలాగే ఎవరికైతే కళ్ళు మంటలుగా ఉంటాయో, కోపం ఎక్కువగా వస్తుందో, వారు నోటినిండా నీళ్లు పుక్కిలించి పట్టి కళ్లమీద చల్లని నీళ్లు చల్లుకోవాలి. దీనినే నేత్రస్నానం అంటారు. నోటిలో ఉన్న నీరు కళ్లలోని వేడిని లాగేసుకుంటుంది. దీనివల్ల కంటి చూపు పెరుగుతుంది. మనసులోని కోపం క్షణాల్లో మాయమవుతుంది. అర్జునుడు తల ఊపుతూ, బావా, ఇవన్నీ వ్యక్తిగత ఆరోగ్యం గురించి. మరి ఇందాక సంబంధ బాంధవ్యాలు గురించి ఏదో చెబుతా అన్నావు? నీటితో భార్యాభర్తల బంధం ఎలా బలపడుతుంది అని అడిగాడు. కృష్ణుడు నవ్వి, అర్జునా, స్త్రీని గృహలక్ష్మి అంటాం. ఆమె చేతిలోనే ఇంటి ఆరోగ్యం, ఆనందం దాగ ఉంటాయి. నీరు ప్రేమను మోసుకెళ్లే వాహకం అని చెప్పాను కదా. ఒక భార్య తన భర్తకు లేదా పిల్లలకు నీరు ఇచ్చేటప్పుడు కేవలం గ్లాసు అందించడం కాదు, ఆ నీటిని చూస్తూ, నా భర్త ఆరోగ్యంగా ఉండాలి, నా పిల్లలు బుద్ధిమంతులు కావాలి, మా ఇంట్లో శాంతి ఉండాలి అని మనసులో బలంగా అనుకుని ఆ నీటిని ఇవ్వాలి. ఆ స్త్రీ సంకల్పం ఆ నీటి ద్వారా వారి శరీరాల్లోకి ప్రవేశిస్తుంది. అప్పుడు ఆ ఇంట్లో అకారణంగా వచ్చే గొడవలు ఆగపోతాయి. అంతేకాదు అర్జునా, వంట చేసేటప్పుడు కూడా నీటిని వాడతాం కదా. ఆ నీటిని వంటలో పోసేటప్పుడు కోపంతోనో విసుగుతోనో పోస్తే ఆ అన్నం తిన్న వాళ్లకి కూడా కోపం వస్తుంది. అందుకే నలభీములు వంట చేసేటప్పుడు భగవంతుని నామస్మరణ చేసేవారు. నామస్మరణ చేస్తూ వంటలో నీరు పోస్తే ఆ వంటకం ప్రసాదం అవుతుంది. అది తిన్నవారి బుద్ధి సాత్వికంగా మారుతుంది. కుటుంబంలో ప్రేమ చిగురిస్తుంది. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. నీరు మన మనసును ఇంతలా ప్రభావితం చేస్తుందా? మరి దేవాలయాల్లో దేవుడికి అభిషేకం ఎందుకు చేస్తారు బావా? రాతి విగ్రహానికి నీళ్లు పోస్తే ఏమొస్తుంది? కృష్ణుడు గంభీరంగా మారాడు. అర్జునా, అది రాయి కాదు, మంత్రం తో ప్రాణం పోసిన యంత్రం. దేవాలయంలోని విగ్రహం కింద శక్తివంతమైన యంత్రాలను స్థాపిస్తారు. నిరంతరం వేద మంత్రాలను పఠిస్తారు. ఆ శబ్ద తరంగాల వల్ల, ఆ యంత్రశక్తి వల్ల విగ్రహం విపరీతమైన వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఆ శక్తిని తట్టుకోవాలంటే ఆ విగ్రహాన్ని చల్లబరచాలి. అందుకే నీటితో, పాలతో, పెరుగుతో అభిషేకం చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే ఆ విగ్రహం మీద నీరు పడుతుందో, ఆ విగ్రహంలోని మంత్రశక్తిని, ఆ దైవశక్తిని ఆ నీరు గ్రహిస్తుంది. అభిషేకం చేసిన తర్వాత ఆ నీరు బయటకు వస్తుంది కదా, దానినే మనం తీర్థం అంటాం. ఆ తీర్థంలో దైవశక్తి ఉంటుంది. సామాన్య మానవుడు నేరుగా విగ్రహంలోని శక్తిని తీసుకోలేడు. కాని ఆ తీర్థాన్ని తాగడం ద్వారా ఆ దైవశక్తిని తన శరీరంలోకి తీసుకుంటాడు. అందుకే అభిషేక జలాన్ని ఎప్పుడూ కింద పారబోయకూడదు, నెత్తిన చల్లుకోవాలి, తాగాలి. అది సర్వరోగ నివారిణి. అర్జునుడికి ఇప్పుడు అంతా అర్థమైంది. ఓహో, అందుకేనా శివుడి తలమీద ఎప్పుడూ గంగ ఉంటుంది? నిరంతరం ఆ శక్తిని చల్లబరచడానికేనా? అవును పార్థా. శివుడు లయకారుడు. అగ్ని తత్వం, గంగ జలతత్వం. అగ్నిని జలం శాంతింపజేస్తుంది. ఈ సృష్టి మొత్తం అగ్ని మరియు జలం కలయికే. నీ శరీరంలో కూడా జఠరాగ్ని ఉంది, రక్తరూపంలో జలం ఉంది. ఈ రెండింటి సమతుల్యత దెబ్బతింటేనే రోగం వస్తుంది. నీవు నీటిని తాగే విధానం ద్వారా ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవచ్చు. కృష్ణుడు ఆకాశంలో వెలుగుతున్న పౌర్ణమి చంద్రుని చూపించాడు. అర్జునా, ఇంకొక రహస్యం. సముద్రంలో అలలు ఎప్పుడు ఉవ్వెత్తున లేస్తాయి? పౌర్ణమి రోజున కదా. ఎందుకంటే చంద్రుడికి, నీటికి విడదీయరాని సంబంధముంది. మన శరీరంలో 70% నీరు ఉందని చెప్పాను. పౌర్ణమి రోజున సముద్రమే కదిలినప్పుడు
నీ శరీరంలోని నీరు కదలదా? అందుకే పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మనిషి మనసులో అలజడి ఎక్కువగా ఉంటుంది. పిచ్చివాళ్లకు పిచ్చి ముదురుతుంది, కోపం ఉన్నవారికి కోపం పెరుగుతుంది. దీనికి పరిష్కారం ఏమిటి బావా? దీనికి పరిష్కారమే చంద్రజలం. పౌర్ణమి రోజు రాత్రి ఒక వెండి పాత్రలో లేదా గాజు పాత్రలో స్వచ్ఛమైన నీటిని తీసుకుని చంద్రుని వెన్నెల పడేలా ఆరుబయట పెట్టాలి. రాత్రంతా ఆ నీటిని వెన్నెలలో ఉంచాలి. చంద్రుని నుండి వచ్చే శీతల కిరణాలు ఆ నీటిని శక్తివంతం చేస్తాయి. ఉదయాన్నే ఆ నీటిని తాగితే మనసులోని అలజడులు తగ్గుతాయి, స్త్రీలకు వచ్చే హార్మోన్ల సమస్యలు నయమవుతాయి, ముఖం చంద్రబింబంలా ప్రకాశిస్తుంది. అర్జునుడు కృష్ణుని పాదాలకు నమస్కరించాడు. బావా, నువ్వు ఈరోజు నాకు కేవలం నీటి గురించి చెప్పలేదు, జీవన వేదాంతాన్ని బోధించావు. ఒక చిన్న నీటి చుక్కలో ఇంతటి మహాద్భుతమైన శక్తి, ఇంతటి విజ్ఞానం దాగ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. నీవు చెప్పిన ఈ జల విజ్ఞానం రాబోయే తరాలకు ఒక దిక్సూచి అవుతుంది. కృష్ణుడు చిరునవ్వుతో, అర్జునా, మనం చెప్పుకున్న ఈ విషయాలన్నీ సారాంశంగా, అసలు మనిషి నీటిని ఎలా గౌరవించాలి, నీటితో స్నేహం ఎలా చేయాలి అనే చివరి సత్యాన్ని ఇప్పుడు నీకు చెబుతాను. ఈ కథను ముగించే ముందు నీవు మరియు ఈ లోకం తెలుసుకోవాల్సిన అంతిమ రహస్యం ఒకటి ఉంది. అది తెలిస్తే నీకు నీరు దైవంగా కనిపిస్తుంది అంటూ కృష్ణుడు ఈ సంభాషణకు మంగళం పాడటానికి, సారాంశాన్ని ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. తూర్పు దిక్కున ఆకాశం కొద్దిగా ఎర్రబడుతోంది. బ్రహ్మ ముహూర్తం సమీపిస్తోంది. తూర్పు దిక్కున అరుణోదయం అవుతోంది. ఆకాశం లేత నారింజ రంగులోకి మారుతోంది. పక్షులు తమ గూళ్ల నుండి బయటకు వచ్చి కిలకిలారావాలతో కొత్త రోజుకు స్వాగతం పలుకుతున్నాయి. ద్వారకా నగరంలోని ఆలయాల్లో సుప్రభాత సేవలు మొదలయ్యాయి. శంఖాల నాదాలు, గంటల మోతలు ఆ సముద్రతీరాన ప్రతిధ్వనిస్తున్నాయి. బ్రహ్మ ముహూర్తపు పవిత్రమైన సమయంలో కృష్ణుడు తన ఉపదేశాన్ని ముగస్తూ సృష్టిలోని అత్యంత గంభీరమైన సత్యాన్ని అర్జునుడికి బోధించడానికి సిద్ధమయ్యాడు. అర్జునా, ఇన్నాళ్ళూ నీకు నీటిని ఎలా తాగాలి, ఎలా స్నానం చేయాలి, ఎలా గౌరవించాలి అని భౌతికమైన నియమాలు చెప్పాను. కాని ఇప్పుడు చెప్పబోయేది వీటన్నింటికీ ఆత్మ వంటిది. దీనిని జలతత్వం అంటారు. బాగా గుర్తుపెట్టుకో, నీరు జడ పదార్థం కాదు, అది చైతన్యం. ఈ సృష్టిలో భగవంతుడు మనిషికి కనబడే రూపంలో ఇచ్చిన అపురూపమైన వరం నీరు. అది ద్రవరూపంలో ఉన్న దైవం. కృష్ణుడు సముద్రం వైపు చేయి చూపించాడు. చూడు పార్థా, ఆ సముద్రం లేకపోతే మేఘాలు లేవు, మేఘాలు లేకపోతే వర్షం లేదు, వర్షం లేకపోతే పంటలు లేవు, పంటలు లేకపోతే ప్రాణం లేదు. అంటే నీటి బిందువే ప్రాణానికి మూలం. ఆ నీటిని నీవు ఎప్పుడైతే ఒక వస్తువులా కాకుండా ఒక జీవమున్న మిత్రునిలా చూస్తావో అప్పుడు ఆ నీరు నీతో మాట్లాడుతుంది. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. నీరు మాట్లాడుతుందా బావా? అవును, మాట్లాడుతుంది. నీవు ప్రేమతో పిలిస్తే పలుకుతుంది. నీవు ఆ 5 సెకన్లపాటు నీటిని కళ్లలోకి చూసి, నన్ను రక్షించు అని అడిగితే అది నీ శరీరంలోకి వెళ్ళాక ఒక సైనికుడిలా మారి రోగాలతో పోరాడుతుంది. అదే నీవు నిర్లక్ష్యంగా తాగితే అది నీ శరీరంలోకి వెళ్ళాక ఒక శత్రువులా మారి రోగాలను పెంచుతుంది. రాబోయే కలియుగంలో మనుషులు ఆసుపత్రుల చుట్టూ తిరగడానికి ప్రధాన కారణం వారు నీటిని ప్రేమించడం మర్చిపోవడమే. వారు నీటిని కొనుక్కుంటారు, కాని గౌరవించరు. కృష్ణుడు అర్జునుడి భుజాలమీద చేతులు వేసి, పార్థా, భగవద్గీతలో నేను ఒక మాట చెప్పాను. రసోహమప్సు కౌంతేయ అని. అంటే, ఓ కుంతీపుత్రా, నీటిలో ఉండే ఆ తీయని రుచిని నేనే. దీని అర్థం ఏమిటో తెలుసా? నీవు ఎప్పుడు నీరు తాగినా ఆ నీటి స్పర్శలో నన్ను అనుభూతి చెందవచ్చు. నీవు తాగే ప్రతి గుక్కలోనూ కృష్ణుడు ఉన్నాడు. ఈ సత్యం తెలిసినవాడు నీటిని వృధా చేయగలడా? నీటిని కలుషితం చేయగలడా? నీటిని కాలితో తన్నగలడా? లేదు కదా. నీటిని వృధా చేయడం అంటే సాక్షాత్తు దేవుడిని గాయపరచడమే అని తెలుసుకో. అర్జునుడి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ రాత్రంతా కృష్ణుడు చెప్పిన మాటలు అతనిలో ఒక కొత్త మనిషిని నిద్రలేపాయి. అతను నెమ్మదిగా పక్కన ఉన్న రాగపాత్రను తీసుకున్నాడు. అప్పటివరకు అతనికి ఆ పాత్రలో కేవలం నీరు మాత్రమే కనిపించింది. కాని ఇప్పుడు అందులో అతనికి ప్రాణం కనిపిస్తోంది. దైవం కనిపిస్తోంది.
అర్జునుడు ఆ పాత్రను 2 చేతులతో ఎంతో భక్తిగా ఒక పసిపాపను ఎత్తుకున్నట్లుగా పట్టుకున్నాడు. కింద సుఖాసనంలో కూర్చున్నాడు. వెన్ను నిటారుగా ఉంచాడు. పాత్ర వైపు చూశాడు. 1 2 3 4 5 ఆ 5 సెకన్లపాటు అర్జునుడు కదల్లేదు. అతని మనసులో కృతజ్ఞత పొంగపొర్లింది. హే జలదేవతా! నా దాహాన్ని తీరుస్తున్నందుకు, నా ప్రాణాన్ని నిలబెడుతున్నందుకు నీకు శతకోటి వందనాలు. నా శరీరానికి ఆరోగ్యాన్ని, నా మనస్కు శాంతిని ప్రసాదించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. ఆ తరువాత పాత్రను పెదాలకు ఆనించి, నెమ్మదిగా ఒక్కొక్క గుక్కను ఆస్వాదిస్తూ తాగుతుంటే అర్జునుడికి అనిపించింది అది నీరు కాదు, సాక్షాత్తు అమృతమని. ఆ చల్లని నీరు గొంతు దిగుతుంటే అతని నాడులన్నీ పులకరించాయి. రాత్రంతా ఉన్న అలసట మాయమైపోయింది. ఏదో తెలియని దివ్యమైన శక్తి, తేజస్సు తన ముఖంలోకి వచ్చినట్లు అనిపించింది. నీరు తాగడం పూర్తయ్యాక అర్జునుడు పాత్రను కిందపెట్టి కృష్ణుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. బావా! ఇన్నాళ్ళూ నేను యుద్ధం గెలవడమే గొప్ప అనుకున్నాను. కాని ఈరోజు తెలిసింది, మన శరీరాన్ని, మనసును గెలవడమే అసలైన యుద్ధమని. దానికి ఆయుధం ఈ నీరే అని. ఈ జలయోగాన్ని నాకు బోధించి నన్ను ధన్యుడిని చేశావు. ఇకపై నా జీవితంలో ప్రతి నీటి చుక్కను పూజిస్తాను. కృష్ణుడు చిరునవ్వుతో అర్జునుడిని లేవదీశాడు. లే పార్థా! సూర్యుడు వచ్చేశాడు. ఇక నీ నిత్యకృత్యాలను మొదలుపెట్టు. కాని గుర్తుంచుకో, జలం రక్షిస్తేనే జీవముంటుంది. జలం రక్షతి రక్షితః. ఈ జ్ఞానాన్ని నీ దగ్గరే ఆపుకోకు. ఎవరికి ఆరోగ్యం కావాలో, ఎవరికి మనశ్శాంతి కావాలో వారందరికీ ఈ నీటి రహస్యాన్ని చెప్పు. అర్జునుడు, కృష్ణుడు కలిసి ఆ ఉద్యానవనం నుండి బయటకు నడుస్తుండగా యమునా నది గలగలలు వారికి వీడ్కోలు పలుకుతున్నట్లుగా వినిపించాయి. ఆ నీటి శబ్దంలో ఓం ఓం అనే ప్రణవనాదం లీనమై ఉంది. ప్రియమైన శ్రోతలారా, విన్నారు కదా కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిన అద్భుతమైన జల రహస్యాలు. ఇది కేవలం కథ కాదు, ఇది ఒక జీవన విధానం. మన పూర్వీకులు నూరేళ్లు ఆరోగ్యంగా బ్రతికారంటే కారణం వారు నీటిని ప్రేమించారు, గౌరవించారు. కాని ఈరోజు మనం ఉరుకుల పరుగుల జీవితంలో పడి, నిల్చుని గటగటా తాగేస్తూ, ప్లాస్టిక్ సీసాల్లో విషాన్ని నింపుకుని తాగుతూ రోగాల పాలవుతున్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రేపటి నుండి కాదు, ఈ క్షణం నుండే మార్పు మొదలుపెడదాం. మీరు నీరు తాగే ప్రతిసారీ కేవలం ఆ 5 సెకన్లు ఆగండి. కూర్చోండి. గ్లాసును ప్రేమగా చూడండి. మనసులో దేవుడికి, ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పండి. ప్రశాంతంగా సిప్ చేస్తూ తాగండి. ఈ చిన్న మార్పు మీ జీవితంలో ఎంత పెద్ద అద్భుతాన్ని సృష్టిస్తుందో మీరే గమనిస్తారు. మీ గ్యాస్ట్రిక్ సమస్యలు, తలనొప్పులు, ఒత్తిడి మాయమైపోతాయి. మీ ముఖం తేజోవంతంగా మారుతుంది. ఎంత పరిశోధన చేసి, పురాణాలను, ఆయుర్వేదాన్ని ఓపోసన పట్టి, ఈ అద్భుతమైన కథను మీకోసం అందించాం. ఇంతటి విలువైన సమాచారాన్ని మీకు ఉచితంగా అందించినందుకు, మా శ్రమకు ప్రతిఫలంగా మీరు చేయగలిగింది ఒక్కటే. దయచేసి ఈ ఛానల్లో సూపర్ థాంక్స్ లేదా మెంబర్షిప్ జాయిన్ బటన్ ద్వారా మమ్మల్ని ఆర్థికంగా ప్రోత్సహించండి. మీరు ఇచ్చే చిన్న కానుక మేము ఇలాంటి మరెన్నో గొప్ప ఆధ్యాత్మిక కథలను, ధర్మ సందేహాలను మీకు అందించడానికి ఇంధనంగా మారుతుంది. మన సనాతన ధర్మాన్ని 10 మందికి చేర్చే ఈ యజ్ఞంలో మీరు కూడా సమిధలు అవ్వండి. ఈ కథ మీకు నచ్చితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అందరికీ ఆరోగ్యాన్ని పంచడానికి ఈ వీడియోను మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. సర్వేజనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.